నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నమస్కారం సార్, ప్రస్తుత సార్ నా పేరు. మీరు ఆటో డ్రైవర్ ఎన్ని నెలల నుంచి నడిపిస్తున్నారు? రీసెంట్గా సార్ 6 months అవుతుంది. ఇంతకుముందుకి ఏం చేసేవారు? ప్రైవేట్ ఎంప్లాయీస్. ప్రైవేట్ ఎంప్లాయ్. Yes. ఎందుకు వదిలేస్తారు అది మరి? అంటే సార్ శాలరీ తక్కువ ఉంది, సో అందుకని ఇది చూస్ చేసుకున్నాను. డైలీ ఖర్చులకు కానీ అవిట్లో మీకు తక్కువ అయిపోతుందా? శాలరీ వచ్చేసి తక్కువ ఉంటుంది సార్, 15,000 అలా ఉంటుంది ఎర్నింగ్. కానీ ఇది వచ్చేసి మనకి ఏంటంటే డైలీ 2,000 వస్తుంది. 2K to 3K వస్తుంది. దగ్గర మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి? కామెంట్ చేస్తారు, అవన్నీ నేను పట్టించుకోను. కానీ మనం ఏంటంటే ఇక్కడ అందరికీ అవేర్నెస్ లేదు. ఆటో నడిపిస్తుంది ఒక అమ్మాయి అనగానే ఒక డిఫరెంట్గా చూస్తారు. ఫ్లైట్ అయినా అమ్మాయి నడిపిస్తారు, ఫీమేల్ నడిపిస్తారు, ట్రైన్ నడిపిస్తారు, బస్సు నడిపిస్తారు, కార్ నడిపిస్తారు, బైక్ నడిపిస్తారు, ఈవెన్ బైక్ అబ్బాయిలు నడిపించే బైక్స్ ప్రతి ఒక్కటి నడిపిస్తారు. అలాంటప్పుడు ఆటో నడిపించడం తప్పేముంది సార్? డిఫరెంట్గా చూడడం అనేది నాకు నచ్చలేదు, అయినప్పటికీ నేను పట్టించుకోను. ప్రతి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం యూటిలైజ్ చేసుకోమో అక్కడ మనకు ఆపర్చునిటీస్ అనేవి రావు. ఇంకా చాలా ఫేస్ చేస్తాం కదా సార్, ఇది అయితే మనకి చాలా బాగుంటుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది. చాలా మంది అంటే ఎవరు ఒప్పుకోరు ఆర్డర్, ఒక లేడీ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. కానీ మనకి ఫీల్డ్లోకి వచ్చినాకనే తెలుస్తుంది సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇన్కమ్ అయితే చాలా బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇది మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతారు? మార్నింగ్ 8 సార్, ఈవినింగ్ 8 వరకు. 9 అవుతుంది, 10 అవుతుంది. 3 days లో నేర్చుకున్నారు? ఇప్పటికప్పుడు నేర్చుకున్నాను 3 days. సో 60,000 వస్తుంది కదా సార్, అందులో సగం అవుతుంది, సగం నాకు వచ్చింది. సేవింగ్స్ చేస్తారు? ఎస్ సార్. ఓకే, సో మరి మీరు అంటే ఎట్లా సపోర్టివ్గా ఉన్నాయి? అంటే మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు లేదు సార్, నేనే ఇంటర్నల్గా వచ్చాను. అంటే మీరు ఓన్గా చూస్ చేసుకున్నారా? ఓన్గా చూస్ చేసుకున్నాను. అంటే సో ఇప్పుడు మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు మీ తోటి మహిళలు? సార్ ఇది ఏంటంటే మనకి ఇండిపెండెంట్గా ఒక జాబ్ మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అందరి మహిళలకు చెప్పేది ఏంటంటే చాలామంది ఆటో నడపాలంటే భయంగా ఫీల్ అవుతారు. ఎలాంటి భయం పెట్టుకోకుండా ధైర్యంగా ముందడిగేయండి. ప్రతి ఒక్కటి ఒక భయంతోనే మనం అక్కడ ఆగిపోతాము. ఎవరు ఏమన్నా కూడా ఏం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఏ పని చేస్తున్నా అందరూ పటకాలంగా చూస్తారు, అవన్నీ మనకి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకో వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా నుంచుంటారు మీరైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.